హాయ్ హలో ఇంటర్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. తన పెళ్ళికైతే వెళ్తున్నాను ఈరోజు. 2 ఇయర్స్ అయితే కలిసి చదువుకున్నాం ఇద్దరం. నాకు ఇంకా బాగా గుర్తుంది. ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు భయంగా ఉంటాం కదా. అలా ఫస్ట్ డే వెళ్ళిన రోజు లాస్ట్ బెంచ్లో అయితే ప్లేస్ ఉంది. తను అక్కడే కూర్చొని ఉందనమాట. నేను కూర్చోవచ్చా అని అయితే అడిగాను ఆ రోజు. నాకు బాగా గుర్తుంది. ఎందుకో కొంతమందితో ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళతో కానీ రిలేటివ్స్తో కానీ ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ అలా మనసులో ఉండిపోతాయి కదా. అట్లా నాకు ఫస్ట్ డే కాలేజ్ అప్పుడు కూడా గుర్తుంది. సో మా పరిచయం అయితే అలా స్టార్ట్ అయింది. 2 ఇయర్స్ అయితే కలిసి చదువుకున్నాం అనమాట. అలా బెస్ట్ ఫ్రెండ్ అయింది తను నాకు. ఇంకా ఇంటర్ అయిపోయాక తను డిగ్రీకి వేరే కాలేజ్ వెళ్ళిపోయింది. నేను వేరే కాలేజ్ వెళ్ళిపోయాను. అలా ఇద్దరం సపరేట్ అయిపోయాము. మళ్ళీ టచ్లోనే ఉంటాం కానీ హాయ్ బాయ్ అలా డైలీ మెసేజ్ అయితే చేసుకోము. కానీ ఎప్పుడైనా తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని అయితే ఉంటుందన్నమాట. సేమ్ నా లాంటి మైండ్ సెట్ తనది కూడా. ఇంకోటి ఏంటంటే వీళ్ళది లవ్ మ్యారేజ్. చాలా స్ట్రగుల్స్ తర్వాత ఫైనల్లీ ఇంట్లో పేరెంట్స్ని అందరిని ఒప్పించుకొని పెళ్ళైతే చేసుకుంటున్నారు. ఎంతైనా ఇట్లా పేరెంట్స్ ముందు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం అనేది ఉండాలి. మాకైతే అట్లా ఆ ఛాన్స్ లేకపోయింది. మా పేరెంట్స్ మా పెళ్ళి అయితే చూడలేదు. ఇంకెప్పుడైనా ఇట్లా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనసులో ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉండిపోయిద్ది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. మీరేమంటారు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.